నాటో అమెరికా హెల్ప్ ఉండడం వల్లే. కానీ ఆ హెల్ప్ తీసుకోవడం అంత ఈజీ కాదు కదా డిప్లొమసీ. ఇలా రష్యా ఎంతో ఒక సూపర్ పవర్ మిలిటరీ పవర్ని ఉక్రెయిన్ను నిలువరించింది. 1500 రోజులు నిర్వహించి అది రష్యాని పూర్తిగా గెలవనివ్వలేదు. తనకు తాను కాపాడుకుంది ఏదో విధంగా. జెలెన్స్కీని ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడిని చంపేసినట్టు, ఎవరు ఆయితొల్లా అలీ ఖైమోని చంపేసినట్టు వ్లాడిమిర్ పుతిన్ జెలెన్స్కీని చంపలేకపోయాడు 1500 రోజుల పాటు. ఈ విధంగా జెలెన్స్కీ ఉక్రెయిన్ రష్యా కొంత భూభాగాన్ని కోల్పోయింది, కానీ 3.5 లక్షల మంది రష్యా ఆర్మీని చంపేసింది. కర్స్క్ లాంటి రీజన్లో కొంత ఆక్యుపై చేసింది. 450 ఫైటర్ జెట్స్ని కూల్చేసింది. చూడండి, 11,000 ట్యాంక్స్ని కూల్చేసింది, 24,000 ఆర్మీడ్ వెహికల్స్ని పేల్చేసింది. కేవలం $300 విలువైన ఈ యొక్క డ్రోన్స్ను ఉపయోగించి $100 మిలియన్ అయిన ఫైటర్ జెట్ను కూల్చేసింది. 33 రష్యా షిప్పుల్ని కొలాప్స్ చేసేసింది, అది పేల్చేసింది, ఫ్లూమింగో మిసైల్స్ని. ఈ విధంగా చూస్తే ఈ విధంగా ఉక్రెయిన్ ఓడిపోయింది, కానీ ఓడిపోలేదు పూర్తిగా. ఓడిపోని దేశం ఉక్రెయిన్. రష్యా చచ్చి గెలిచిన దేశం అని చెప్పవచ్చు. మరి ఓడిపోయింది ఎవరు అంటే, ఇక్కడ నిజంగా ఓడిపోయిన దేశం ఎవరంటే నాటో అండి. ఆ నాటోలో 32 దేశాల నాటో కూడమే, అందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. ఇవి ఓడిపోయాయి. ఎందుకంటే ఒక రకంగా ఈ యొక్క 4 సంవత్సరాల 3 నెలల ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఇది రష్యా ఉక్రెయిన్ల మధ్య జరిగిన యుద్ధం కాదు. ఇది ద గ్రేట్ రష్యా, మిలిటరీ సూపర్ పవర్ రష్యాకి నాటో దేశాల మధ్య జరిగిన యుద్ధం. ఎందుకంటే ఉక్రెయిన్ వెనకాల ఎన్నో దేశాలు, 32 దేశాల నాటో కూటమి ఉంది, ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ తన యొక్క F-16 ఫైటర్స్ని, ఎన్నో అమ్యునేషన్ని, మందుగుండి సామగ్రిని, ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ని, అటమాక్స్ మిసైల్ సిస్టమ్ని, ట్యాంక్స్ని ఇచ్చింది, ఎంతో ఫండింగ్ ఇచ్చింది, మెడికల్ హెల్ప్ ఎంతో చేసింది. $100 బిలియన్ ఇచ్చింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.